నమస్తే అండి. అతి తక్కువ ఖర్చులోనే బాల్కనీ గార్డెన్‌ని మెయింటైన్ చేస్తున్నారండి. ఇక్కడ ప్రతిది కూడా డీఐవై అండి. డీఐవైస్ ఎలా ప్రిపేర్ చేశారు? ఇంత తక్కువ ఖర్చులో ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఇవన్నీ కూడా వారి మాటల్లో మనం తెలుసుకుందామండి. ఇప్పుడు మనం గార్డెన్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వారిని మనం పిలిచేద్దాం. నమస్తే అమ్మ, రండి. మీ గార్డెన్‌లో మిమ్మల్నే ఇన్వైట్ చేస్తున్నాను. స్పెషల్. అమ్మ, మీ పేరు మా వ్యూవర్స్ కోసం. నమస్తే అండి, నా పేరు శివపార్వతి. నేను వనస్థలిపురంలో ఉంటాను. గార్డెన్ అంటే చాలా ఇష్టం పెంచడం. గార్డెన్ అంటే చాలా ఇష్టం అండి. కాకపోతే ఈరోజు మనం టెర్రస్ చేయలేము. మెట్ల మీద ఎలా పెంచుతున్నారు, అలానే బాల్కనీలో ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఆ మొక్కల్ని అనేసి ఈరోజు తెలుసుకుందాము. అమ్మ, ఫస్ట్ మీరు మెట్ల పైన చూపిస్తారా, బాల్కనీ చూపిస్తారా? మెట్ల మీద రండి, నాతో పాటు మీరు కూడా. ప్రతిదీ కూడా డిఐవై అండి, ఫ్రీ. రండి, మీరు ఒకసారి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. మొదటి మొక్క మా వ్యూవర్స్ కి ఏది చూపిస్తారా? క్రోటన్స్ రా. ఇది క్రోటన్స్, బ్రోకెన్ హార్ట్. ఇది మన స్ట్రాబెర్రీస్. స్ట్రాబెర్రీకి ఎన్ని రోజులు అవుతుందమ్మా మీరు పెట్టేసి స్ట్రాబెర్రీస్? అంటే ఇప్పుడు ఈ మొక్కల్ని మనం మళ్ళీ రీపాట్ చేసుకోవచ్చు. అవునా? పాత మొక్కల్ని రిపోర్ట్ చేస్తారు. అవి వస్తాయి కదా కింద, బ్రాంచెస్ వస్తాయి. అప్పుడు వాటి రన్నర్స్ ని పెట్టుకున్నా ఇట్లా. రన్నర్స్ నే ఇలా పెట్టుకున్నారా? ఓకే, ఇది ఒక మంచి ఐడియా అండి. చూడండి, ఇలాంటి మంచి మంచి ఐడియాస్ ఉంటాయి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. వీటిని మళ్ళీ నేను పెద్ద పాటలకు మారుస్తాను. ఓకే, దాని సాయిల్ మిక్స్ తర్వాత చెప్దామమ్మా, తర్వాత చెప్దాం మనం. ఓకే, అది కూడా అదే. ఇది వచ్చేసి అది బిల్లగన్ కలర్. ఓకే, ఇది ఒక వెరైటీ. మన రెయిన్ లిల్లీ టైప్ లోనే ఇంకొక వెరైటీ క్రాస్. అమ్మా, పేర్లు అడగకురా. అంటే ఈ క్రోటన్స్ మీ పేర్లు గుర్తుండడం కష్టం, అందుకనే పేర్లు అడగొద్దు అంటున్నారమ్మా. ఇది మాత్రం జీనియా మొక్క. ఇది కొత్తిమీరనా? కొత్తిమీర. ఓకే, ఇది చూడండి, మా దగ్గర 365 days కొత్తిమీర కూడా ఉంది. బాగుందో కానీ పేరు అడగదు. అది మన క్యాక్టస్ ఫ్యామిలీకి చెందింది. ఇందులోనే చూడండి జామ మొక్క. గింజలు పడ్డాయమ్మా, మీరు ఏమైనా పెట్టారా? వాటిని ఇప్పుడు మళ్ళీ నేను వేరే వాటికి రీపాట్ వర్షాకాలంలో చేస్తా ఎక్కువ. ఓకే, చూడండి, మెట్ల పైన ఎవరైనా చిక్కుడు పాదును పెంచారా అండి? ఇక్కడ అమ్మ ఆ ప్రయోగం కూడా చేశారు. చూడండి, ఇక్కడ చిక్కుడు పాదు పెట్టారు. అమ్మ, ఇది ఎన్ని రోజులు అవుతుంది చిక్కుడు పాదు? 2 months అవుతుంది. 2 months అవుతుంది. ఈ గ్రో బ్యాగ్ మీరు ఎలా ఫిల్ చేశారు? ఇది చాలా పెద్దది కదా. అదే కిచెన్ వేస్ట్, ఎండాకులు, మట్టి లేయర్ పద్ధతిలో ఫిల్ చేశారు. ఓకే, అయితే కింద నేను యాక్చువల్ గా పొప్పడి చెట్టు కింద ఉండే, దీన్ని బతికించాలని ఈ గ్రో బ్యాగ్ తీసుకొని దీంట్లో పెట్టాను. ఓకే, ఇప్పుడు కాయలు కూడా చిక్కుడు పాదుతో పాటు పొప్పడి చెట్టు కూడా పెట్టేశారండి. ఇంకొక మంచి డిఐవై ఇక్కడ చూడండి, అసలు అందరు ఆశ్చర్యపోతారు. అందుకే అన్నాను ప్రతిదీ కూడా ఇక్కడ డిఐవై ఉంటుంది అనేసి. అక్కడ చూడండి అమ్మ, ఇది ఎలా ప్లాన్ చేశారు? యాక్చువల్గా ఏంటంటే అది టైర్, దాన్ని ఎలా ఫిక్స్ చేశారు వాల్ కి? ఎందుకంటే అది చాలా పెద్దది కదా. దానికి ఒక పెద్ద ఇంత పెద్ద అది మొల తీసుకున్నాను రా, దాన్ని కొట్టాను, కొట్టి దీన్ని తగిలిచ్చి. ఓకే, పెద్దది అనమాట. టైర్ తో పాటే దీంట్లో ఒక ప్లాంట్ పెట్టారు. చూడండి, ప్లాంటర్ చూడండి. ఎన్ని రోజులు అవుతుందమ్మా ఇది పెట్టేసి? ఇది చాలా 5 years నుంచి అలానే ఉంది. ఓకే, చూసారా అండి, ఇలాంటి ఐడియాస్ ఉంటూ ఉంటాయి మధ్య మధ్యలో. ఇంకోటి చిన్నది అమ్మా, ఇక్కడ ఇది షో పర్పస్. ఒక రోజు పెళ్లికి వెళ్తే అన్ని వాటర్ బాటిల్స్ ఇవే ఇచ్చారు. ఓకే, ఎందుకు పడేయాలని ఇంటికి తీసుకొచ్చాం. అదే మనం వేస్టేజ్ తో చేస్తాం కదా, ఎందుకు దీనికి ఒక ఐడియా ఏముంటుంది, సరే షో పీస్ చేద్దామని ఇట్లా వేసారు. చూసారా అండి, దీంట్లో మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. వాటర్ పోసి మనం మనీ ప్లాంట్స్ అలా పెట్టుకోవచ్చు. వింటున్నారండి, ప్రతిదీ కూడా ఐడియానే ఉంటుంది. చాలా మంచి ఐడియాస్ ఉంటాయి. అమ్మ, ఇక్కడ ఇది పుదీనా. యాక్చువల్గా అన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఎందుకు, కొంచెం పుదీనా కూడా పెంచుదామని. ఇది నార్మల్ పుదీనా, మంచి స్మెల్ అని ఇక్కడ కొంచెం పుదీనా పెట్టేసాను. మనం ఏదైనా పెట్టుకోవచ్చు, మనకి ఇప్పుడు ఎక్కువ యూజ్ ఏముంది, పుదీనాతో బాగుంటుంది యూజ్. సరే దీంట్లో వేద్దాం అని అన్ని ఫ్లవరింగ్ ఎందుకని ఇప్పుడు కొంచెం కొంచెం చేంజ్ చేస్తున్నాం. ఓకే అమ్మా, ఈ పార్ట్స్ మీరు ఎక్కడ తీసుకున్నారు? ఇది హైదరాబాద్. ఒక పార్ట్ ఎంత పడింది ఐడియా ఉందా? 300.
300 పడింది. చూడండి ఇక్కడ ఈ వాల్ మీకు వేస్ట్ కాకుండా ఇలాంటివి పార్ట్స్ దొరుకుతాయండి. ఇటు ఆఫ్ అటు ఆఫ్ ఉంటుంది. ఇంతవరకు మనకి మట్టి ఉంటుంది. ఈ వాల్ పైన మీరు ఇలా సెట్ చేసుకున్నారంటే ఇది పడడానికి కూడా మీకు ఛాన్స్ ఉండదు. పార్ట్ చూడండి, పార్ట్ చూపిస్తున్నారు. ఇదిగోండి పార్ట్ ఇలా ఓపెన్ గా ఉంటుంది, అందులో ఫిక్స్ అయిపోతుంది. మీకు 2 మొక్కలు పెట్టుకోవచ్చు పెద్దవి అయితే, అమ్మా, లేదంటే ఇట్లా ఫ్లవరింగ్ మన ఇష్టం. మన ఇష్టం. ఈ ఆకు గురించి మా వ్యూవర్స్ కి చెప్పండి. ఇది ఫ్లవరింగ్ రా. ఫ్లవరింగ్ అది పిండాక్ కదా? కాదు, నేను పిండాక్ అనుకున్నా. రెడ్ డిసెంబరా? నేను పిండి కూర అనుకున్నానండి. మీరు ఎంతమంది ఇలా అనుకున్నారు ఒకసారి కామెంట్ చేయండి. రెడ్ డిసెంబర్ పూలు అంట. ఓకే, ఆ ఫ్లవరింగ్ వచ్చింది, ఇప్పుడు కూడా ఉన్నాయి పైన. అవునా? ఆరెంజ్ లో వస్తాయి, ఆరెంజ్ కలర్ లో వస్తాయా? ఓకే, ఒకవేళ అవి పూసి ఉంటే చూపిస్తానండి. ఇవి జీనియస్ చూడండి. అమ్మ, ఈ మొక్క పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? చాలా, అంటే ఇది దీంట్లో ఫస్ట్ 2 మొక్కలు పెట్టాను అన్నమాట, ఒకటి ఇటొకటి. మళ్ళీ ఇవి పోతాయి, వస్తాయి, ఇవే వస్తాయి. మళ్ళీ నేను వేయను. ఇవి వీటితో సీడ్స్ తోటి వస్తాయి అట్లా. ఇప్పటి వరకు నేను వేయలా. 3-4 ఇయర్స్ నుంచి కుండి ఇలా జీనియాస్ తోటే నడుస్తుంది. చూడండి, ఇది ఒక మంచి ఐడియా అండి. ఇలా మీరు ఎవరైనా ప్లాన్ చేసుకునేది ఉంటే చేసుకోండి. ఇంకొకటి, ఇదొక చాలా మంది అమ్మ సాధిక ఇట్లా పిల్లర్ కి ఏం పెట్టుకోవాలని ఆలోచించే వాళ్ళకి ఇది మంచి ఐడియా. ఇప్పుడు మనం దీన్ని వాటర్ బాటిల్స్ కూడా మధ్యలో కట్ చేసి పెట్టవచ్చు కదా. కాకపోతే చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవాల్సి వస్తుంది. వాటర్ బాటిల్ కూడా మీరు ఈ సైజ్ చూసుకొని అటొకటి ఇటొకటి కట్ చేసుకుంటే 2 లీటర్స్ బాటిల్ బాగుంటది. ఇది ఐడియా ఏదో బాగుంది, మనం ట్రై చేద్దాము. అమ్మ, ఇక్కడ మందార మొక్క పెట్టారు, ఎండ వస్తుంది ఇక్కడ? వస్తుంది, మొగ్గలు వచ్చేసి నీకు అర్థం అవుతుంది. మొగ్గలు రావు అసలు అయితే, ఎందుకంటే ఎండలో ఉంటేనే మనకి సన్ ఎక్స్పోజ్ అయితేనే మనకి ఫ్లవరింగ్ వస్తుంది. అసలు నేను ప్రతి పార్ట్ చూస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఉంది మట్టి, సాయిల్ చూడండి ఎంత తక్కువ ఉందో. ఇవి ఎందుకు పెట్టాను తెలుసా అమ్మా? నేను అది మామూలుగా మనకి టిఫిన్ కి ప్లేట్స్ అన్నమాట. యాక్చువల్ గా మనకి సమ్మర్ లో తొందరగా చచ్చిపోతాయి, వాటర్ లేక తొందర డ్రై అవుతుంది. దీన్ని ఏం చేస్తా అంటే, ఇది ప్లేట్, దీన్ని ఇలా చేసేసి దీన్ని ఇట్లా కట్ చేసి దీన్ని తగిలిస్తా. సన్ ఎక్కువ పడకుండా మనము మల్చింగ్ చేస్తాం. మల్చింగ్ ఇదొక రకం మల్చింగ్. చూస్తున్నారండి, ఎండాకులు లేవు, గడ్డి లేదు, తర్వాత మనకి కోకోబీట్ లేదు. ఇవన్నీ కాకుండా ఇలాంటి ప్లాంట్స్ కూడా మనం వేసుకోవచ్చు. మా ఇంట్లో నవ్వుతారు సాధిక, ఏది పడేయను. మా పని అమ్మాయి అయినా అమ్మ ఇది ఏం చేయాలని అడుగుతుంది, అంటే పడేసే ముందు ఏదో ఒకటి చేస్తుంది. అది వద్దులే అంటే అప్పుడు పడేస్తాడు. వింటున్నారా అండి? అమ్మ దగ్గరకు వస్తే మన వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అమ్మ, ఇది ఒక రకం ఫ్లవరింగ్ రా, వైట్ ఫ్లవర్స్. మీకు నేను ఫోటో ఇస్తాను. ఓకే, అది గోవా నుంచి తీసుకొచ్చాను. ఇవి దీనికి పక్క నుంచి వస్తాయమ్మా, బల్బ్స్ తోటే వస్తాయి, కానీ ఫ్లవరింగ్ బాగుంటది. ఓకే, ఇది సీజన్ ఫ్లవర్. అగైన్ మళ్ళీ ఇది మందార. ఓకే, ఇవి బెల్ ఫ్లవర్స్ బాగుంటాయి కదా, చాలా బాగుంటాయి. కాకపోతే ఇక్కడ ఇంకొక మంచి ఐడియా ఏంటంటే, చూడండి మెట్ల పైన ఒక వాల్ వస్తుంది కదా మనకి, ఆ వాల్ ని కూడా కవర్ చేసేసారు. ఇలాంటి ఐడియాస్ రావాలి అంటే కష్టము, అది ఇంట్రెస్ట్ ఉంటే తప్ప రాదనుకుంటానమ్మా. ఇవి ఎన్ని రోజులు అవుతుందమ్మా మొక్కలు? చాలా రోజులు. ఇదే మొక్క, ఇది పింక్ నిత్యమల్లి. పింక్ నిత్యమల్లి అక్కడ పూసాయి చెట్టు, ఈ చెట్టుకి ఇంకా పూలు రాలేదు, మీకు అది చూపిస్తాను. ఓకే, చూడండి ఇక్కడ దాదాపుగా ఒక 7-8 ఉన్నాయండి పార్ట్స్. 7 ఉన్నాయి. ఇవి పెట్టేసి దాదాపు ఒక 6 years అవుతుందా? పార్ట్స్ కొన్నాను రా ఇవి, కొన్నా 90 రూపీస్. ఐక్యాలో ఇంకా మనం కలర్ వేసే పని ఉండదు, రావడమే కలరా? కలర్ బాగుంటాయి. పార్ట్స్ ఎవరైనా కొనుక్కోదలుచుకుంటే నేను ఇవి ప్రిఫర్ చేస్తా. 5 years 6 years నుంచి ఇవి ఏమి కాలేదు, కలర్ ఏం షేడ్ కాదు, మంచి ఇది ఫైబర్. మళ్ళీ చీఫ్ 90 రూపీస్ 12 inches పాటు. 90 రూపీస్ లో 12 inches పాటు ఐక్యాలో తీసుకున్నారంట. మరి ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఐక్యాకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎవరన్నా గృహప్రవేశం అయింది, పెళ్లి ఇట్లా ఏమన్నా కట్టుకున్నారు కొత్తగా అంటే, గిఫ్ట్ డబ్బులు బట్టలు పెట్టట్లా. ఇప్పుడు ఒక ఐక్యా నుంచి ఒక 10 పాటలు తీసుకొస్తాను, దాంట్లో రకరకాల మొక్కలు పెంచుతాను. పెంచి మంచిగా గ్రోత్ అయిన తర్వాత తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాను.
అదే నా గిఫ్ట్. గిఫ్ట్. అది ఈ చీరలు పాడైతాయి, డబ్బులు దేనికో దానికి ఖర్చు పెడతాను. అదే ఇవి ఇచ్చామనుకో, అలా నేను ఇప్పుడు చేస్తున్నాను అనమాట. అసలు వాళ్ళకి ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు. అది పువ్వు పూసినప్పుడల్లా నాకు ఫోన్ చేస్తారు, అమ్మ మీరు ఇచ్చిన చెట్టు చాలా బాగుంది. చాలు, చాలా సంతోషం. ఇప్పుడు నేను వాకింగ్ లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, అయితే వాళ్ళందరూ ఏమని పిలుస్తారు తెలుసా, చెట్లమ్మ. 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 ఇంటికి వస్తే మొక్కలు ఇచ్చి పంపిస్తారు కాబట్టి చెట్లమ్మ. ఇక్కడ చూడండి, అసలు నేను ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే అమ్మ మీరు ఎక్కడ ప్లేస్ వదలలేదు, అదొకటి. ఇక్కడ చూడండి, ఇది కూడా మెట్ల పైన అండి. మెట్ల పైన ఇక్కడ మనకి వాల్ వస్తుంది కదా, ఇక్కడ అమ్మకి బెనిఫిట్ అనుకుంటాను ఇలాంటి వాల్స్ రావడం. చెప్పండి అసలు అడీనియమ్స్ ఇవి అంతా మనం కొంటాం కదా, 1-3 కొన్నాను. తర్వాత అనిపించింది నేనే ఎందుకు సీడ్ ద్వారా పెంచుకో, సింగిల్ సీడ్స్ ఉంటాయి కదా అవి వేసాను అనమాట. ఇప్పుడు వీటిని ఇలా గ్రోత్ చేస్తా, కొంచెం పెద్దగా అయిన తర్వాత వీటిని గ్రాఫ్టింగ్ చేస్తారు. అట్లా ఇవన్నీ కూడా సింగిల్ పెట్టి ఇప్పుడు ఒక 15 ఉన్నాయి కింద నేను గ్రాఫ్టింగ్ ఇవి ఇప్పుడు చిన్నవి అనమాట. ఎవరన్నా అడిగితే కూడా ఇవి కావాలంటే గిఫ్ట్ ఇచ్చేస్తా. ఓకే అమ్మ, ఈ బాక్సెస్ ఇవి కలర్ బాక్స్, సీడ్స్ వేయడానికి స్పెషల్ గా కలర్ బాక్సులు. అమ్మ ఇక్కడ చూడండి, ఇక్కడ సిరామిక్. ఇప్పుడు ఇన్ని చూసిన దగ్గర నాకు ఇక్కడ ఒక దగ్గర సిరామిక్ కనిపించాయి. అవును, ఇక ఇది ముందు భాగం కదా కొంచెం డెకరేట్ చేస్తామని జీజీ ప్లాంట్. ఇది మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు, దీనికి ఎక్కువ వాటర్ పట్టదు కాబట్టి మనం ఇంట్లో ఎటన్నా ఊరి పోయినా ఈ ప్లాంట్ కి ఏం కాదు. ఇప్పుడు ఇంట్లో ఒకటి ఉంది, ఇది సెకండ్. దీనికి తక్కువ వాటర్, వీక్లీ వన్స్ ఇచ్చినా సరిపోతుంది. అమ్మ దీనికి మీరు సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేశారు? మామూలుగా కోకోపిట్, సాయిల్, మట్టి, 3 కలిపి పెట్టాను. ఎన్ని రోజులు అవుతుందమ్మా మొక్క పెట్టేసి? ఇది 5 years. 5 years. 5 years లో ఈ గ్రోత్. ఇది లోపల ఉండేది, నేను మామూలుగా మొన్న బయటకి చేంజ్ చేశాను. ఎన్ని రోజులు అదే ప్లాంట్, ఎవరు వచ్చినా అక్కడ జీజీ ప్లాంటే ఉంది మార్చరా అంటే అది పెట్టారు. ఇది అమ్మా బోన్సాయి చేశానమ్మా. మీరే చేసుకున్నారు? నేనే చేశాను. ఇక్కడ చూడండి, ఇదేంటమ్మా? ఇది మర్రి చెట్టు. ఇదేంటి? ఇది ఎక్కడ నుంచి? ఇది మామూలుగా మనం గిఫ్ట్ వస్తాయి కదా ఇలా పట్టుకోవడానికి, బుట్టది. అందుకే అడిగాను నేను. ఓకే, బుట్టకి హ్యాండిల్ వస్తుంది కదండి, ఆ హ్యాండిల్ అక్కడ ఇచ్చేసారు. పెట్టాను, బుద్ధుడిని పెట్టాను. ఓకే, బుద్ధుడు మీరు ప్రిపేర్ చేశారా? లేదమ్మా, ఇది మట్టిది మీరు కొనుక్కొచ్చారు. ఓకే, ఇవన్నీ కొన్నాయి. ఇట్లా కొంచెం అడవి లాగా చేద్దాం అన్నట్టు. ఓకే, బుద్ధుడు అలా ఉంటాడు కదా, పక్షి జంతువుల మధ్యలో ఉంటే బాగుంటుందని అట్లా ఇది అది. ఈ స్టోన్ ఏంటమ్మా ఇది? ఇవన్నీ ఏందో రామరే, ఇది ఏదో డిఫరెంట్ గా ఉంది. కొన్నారా? దాని స్టోన్ కాదు, దాని వేరు, మొదలు. నేను స్పెషల్ గా అదే చెప్పేది. దీంట్లో నెక్స్ట్ కూడా పెట్టుకుంది, అది చూడండి, అదే వచ్చేసి పెట్టింది. అదే పెట్టింది. వావ్, చూసారండి, మొక్కలు ఉంటే పిట్టలు కూడా వచ్చేస్తున్నాయి లోపలికి. అదే వచ్చి పెట్టుకుందంట. ఇదేమో దాని మొదలు అనమాట. ఇంకా లోపల ఇప్పుడు మనం ఇది తీస్తే కనబడుతుంది కానీ ఇగో ఇదంతా దాన్ని ఏజ్ ని బట్టి లావ్ అయిద్దమ్మా. ఓకే, అట్లా దాని ఏజ్ చెప్పొచ్చు మనం దీన్ని బట్టి. ఓకే, ఇప్పుడు మీకు ఈజీగా తెలుస్తుంది. చూడండి, ఇదంతా కూడా అదే అండి, మొత్తం రూట్ సిస్టమ్ ఇది. ఇదంతా కూడా రూట్ కంప్లీట్ గా చూడండి ఎలా గ్రో అయిందో. ఓకే ఓకే, చూడండి అమ్మ ఎంత జాగ్రత్తగా పట్టుకున్నారు. నాకు ఇష్టమైన ఐటమ్ చేతులతో చేశాను కదా. అదే అదే, అంటే ఇది తీసుకొచ్చి దీనికి అతికిచ్చారా అమ్మ? ఇది దొరుకుతుంది, దాన్ని తీసుకొచ్చి ఇట్లా పెట్టి ఇవన్నీ తీసుకొచ్చి కోకోపీట్ ఎందుకు వేసానంటే దీనికి కొంచెం మనం వాటర్ ఇవ్వకుండా ఎటన్నా పోయినా సేవ్. ఇంకొకటి, ఇది అందరికి తెలిసిందే ఓమా ప్లాంట్, కానీ దీని ఉపయోగాలు చెప్తాను. ఓకే అమ్మా, ఈ చిన్న పిల్లలు మామూలుగా స్కూల్కి వెళ్తారు, రెయిన్ సీజన్ వస్తుంది కదా, దగ్గు అట్లా ఉంటది కదా, మార్నింగ్ ఒక 2 ఆకులు వాటర్లో వేసి ఇవ్వండి, మంచి హ్యాపీగా వాళ్ళకి బ్రీతింగ్. బాయిల్ చేయాలా? బాయిల్ చేసి ఒక 2 minutes మీరు గ్లాస్ లో పోసి ఇచ్చారని కప్పులో అన్న పిల్లలు తాగేస్తారు. బ్రీతింగ్ ప్రాబ్లం రాదు, సఫికేషన్ ఉండదు. అదొకటి, దగ్గు రాదు. వింటున్నారా అండి? ఓమ మొక్కకి ఉపయోగాలు ఇంకా కావాలి అనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. దాని గురించి కూడా స్పెషల్ గా ఒక వీడియో చేద్దాం అమ్మతో పాటే.
అవును, నేను ముందు చేద్దాం అనుకుంటున్నారు అన్ని ప్లాంట్స్ గురించి విపులీకరంగా చెప్తా. ఏది మెడిసినల్ ప్లాంట్స్, పిల్లలకి యూజ్ గా అయ్యే మొక్కలు చాలా ఉన్నాయి మనకి. ఇప్పుడు నేను వస అని చెప్పాను చూడండి, అట్లాగే నా గార్డెన్ లో చాలా ఉన్నాయి, దానికి సపరేట్ వీడియో. ఓకే, వింటున్నారా అండి? అమ్మతోటి అన్ని సపరేట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇలానే మన ఛానల్ ని ఫాలో చేస్తూ ఉండండి ప్లీజ్ అండి. చాలా మంది లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసి చూసారనుకోండి, నేను ఫర్దర్గా ఇంకా మంచి మంచి కంటెంట్ నేను తీసుకురావడానికి నాకు కూడా ఒక మంచి మోటివేషన్ లాగా ఉంటుంది. అమ్మ ఇంకా నెక్స్ట్ మొక్క ఇవి కొలియాస్. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ 2 పెట్టాను. మనం మొక్కలకి ఎక్కడ పెట్టుకోవాలి అనుకుంటాం కదా, ఇది కూడా ఒక ఐడియా. చూడండి, నేను ఈ స్టాండ్ కూడా ఏదైనా చేద్దామని ఇలా దాచుకుంటానండి అని. డిఐవైస్ అన్నీ చూడండి. దీన్ని ఎక్కడైనా తగిలించుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు పర్మిషన్ ఇస్తే ఇక్కడ కూడా పెట్టేస్తా. అది కంఫర్టబుల్ అండి. మీకు రేలింగ్ కి కావాలి అనుకుంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, కిటికీలకు పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో ఒక షార్ట్ ఉందండి, మనం ఏమంటారు రేలింగ్ పెట్టడానికి. ఆ షార్ట్ ఒకసారి చూడండి, అది కూడా చాలా చీప్ అండ్ బెస్ట్. 500 లోనే మనకి 10 ఇంచెస్ పార్ట్స్ 3 వస్తాయి. ఓకే, అది ఇంకా బాగుంటుంది. లేదు మాకు అంత ప్లేస్ లేదు అనుకుంటే ఇలా కూడా మీరు సెటప్ చేసుకోవచ్చు. అమ్మాయి నాకు ఇక్కడ ఇది కుండ సంగతి చెప్పడం. సమ్మర్ లో మజ్జిగ చేసి దీంట్లో పోస్తానండి. మజ్జిగ మామూలుగా మనం సమ్మర్ లో ఎక్కువ మేము మజ్జిగ తాగుతాం, వాటర్ బదులుగా మజ్జిగ ఎక్కువ తాగుతాము సమ్మర్ లో. దాంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసేసి అది దీంట్లో పోస్తాను అనమాట. పోసి టేబుల్ మీద పెడతా. ఎవరైనా గెస్ట్లు వచ్చినా అదే ఇస్తా, సమ్మర్ కాబట్టి చూడ్డానికి బాగుంటది. అయితే నేను ఇయర్లీ ఒక కుండ మారుస్తా, చల్లగా. అప్పుడు ఇయర్లీ ఒక కుండ గార్డెన్ లోకి వస్తుంది. చూసారా అండి, మజ్జిగ కోసం తెచ్చిన కుండ కూడా ఇక్కడ మొక్కలకి యూజ్ అవుతుంది. మనం ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి. మనం ఏమంటారు పాట్సే కొనాల్సిన అవసరం లేదు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంకొక సెక్షన్ ఇక్కడ మళ్ళీ ఇది బాల్కనీ అండి, కంప్లీట్ గా బాల్కనీ సెక్షన్. ఇది ఇంటికి ముందు మెయిన్ డోర్ కి ముందు బాల్కనీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా పెట్టాలనుకుంటే ఇక్కడ పెట్టవచ్చు, బట్ ఎందుకు పెట్టలేదో నాకు తెలియదు, అడుగుదాం అమ్మని. అమ్మ రెండమ్మ, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారట. వింటున్నారా? మన కోసం ఇంక కొత్తది. ఓకే, ఇది నేను పాట్ పెయింటింగ్ చేస్తాను. మీరే చేశారమ్మా ఇది? వావ్, ఇది మామూలుగా డ్రైనేజ్ పైప్ అన్నమాట. దాన్ని ఇలా పెయింటింగ్ చేస్తాను. ఇది మొత్తం క్లే. ఇది దాదాపు 6-7 ఇయర్స్ అయింది. ఇలాంటివి చాలా ఉన్నాయి కళాఖండాలు. చూసారా అండి, మొక్కలు పెంచే వాళ్ళందరూ ఆర్టిస్టులు అనుకుంటాను నేనైతే. చూడండి, డ్రైనేజ్ పైప్ ఇది, కాకపోతే చాలా బిగ్ సైజ్ అండి ఇది. దీనికి మొత్తం ఇలా క్లే తోటి డిజైన్ చేశారు, కలరింగ్ చేశారు. అమ్మ మళ్ళీ దీనిపైన ఏదో పెట్టారు మళ్ళీ. ఇది బరువు కోసం అంటే ఇట్లా స్టాండ్ లాగా ఉండాలని ఇది మన టైల్ పాట్ పెడతాం. ఇదే మొక్క అమ్మ? ఇది మన గుండి పూలు అంటారు. గుండి పూలు కొత్తగా పెట్టారమ్మా? కొత్త మొక్క. ఓకే, యాక్చువల్ గా ఇవి ఏంటంటే కిచెన్ లో పెడతాను. ఇవి నేను ఊరెళ్ళాను కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చాయి. ఇవి ఎక్కడైనా మార్చుకోవచ్చు, అట్లా పిల్లర్స్ కి పెట్టుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ కిచెన్ లో ఇలా దింపి అలా వేసేస్తారు. కొత్తిమీర, ఆకుకూరలన్నీ వీటిలలో. అయితే ఇప్పుడు ఊరెళ్ళాను కదా, నీళ్ళు పోయడానికి ఇబ్బంది అని ఇట్లా బయట పెట్టేశారు. అసలు కిచెన్ వైపు ఉంటాయి, వెనకాల కిచెన్ డోర్ వైపు ఉంటాయి అండి ఇవి పార్ట్స్. జనరల్ గా నేను లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు ఇవి అక్కడ ఉన్నాయి. అమ్మ మొన్న ఊరు వెళ్ళారు, అయితే ఇవి ముందుకు వచ్చేసి ఎందుకంటే పనమ్మాయి వస్తుంది, తను వాటరింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నేను 4-5 డేస్ పోతే ఇబ్బంది కదా అని ఇలా అరేంజ్ చేసుకున్నారు. చూడండి, ప్లాన్ థాట్ అనేది మనకు ఉంటే మనం ఎలా మొక్కలు పెంచాలి, ఎలాంటి మొక్కలు పెంచాలి అనేది జస్ట్ ఐడియా వస్తుంది. ఇక్కడ మీరు 3-4 పార్ట్స్ పెట్టారమ్మా, అంటే ఏనెక్కి సెట్ అయ్యేంత పెట్టారు. మరి ఈ వాల్ ఎందుకు వదిలేశారు? ఇది బట్టలు ఆరేసుకుంటారు, అంటే ఇబ్బంది అయిద్దేమోనని వాల్ వదిలేసారు. ఇంకొకటండి, ఎవరైనా 3 ఇంచుల గోడ పైన కూడా మొక్కలు పెట్టడం అంటే మీ వల్లనే సాధ్యం అనుకుంటాను. రెండమ్మా, వీటి స్టోరీ చెప్పండి. ఇది మనీ ప్లాంట్ రా, దాదాపు ఇది కింది వరకు పోయింది. ఓకే, దీన్ని యాక్చువల్ గా ఇలా పాకేయాలి, పైకి పెట్టించాలనేసి ముందు ప్లాన్ అది ఉంది, అక్కడ వరకు వస్తుంది. ఇది చూడండి, మళ్ళీ ఇది మనకి పెరుగు బకెట్ అనుకుంటాను. పెరుగు బకెట్ లో మళ్ళీ స్నేక్ ప్లాంట్స్.
ఇది ఈ మధ్య ఎగ్జిబిషన్ లో ఇది ఒక ఐటమ్, షూ ఐటమ్. ఇది ఎంత పడిందమ్మా? 250 పడింది. ఓకే. ఇది కూడా ఒక శిల్పారామంలో తెచ్చాను. ఓకే. ఇట్లా బాగుంటది గోడకి. ఇప్పుడు ఇట్లా ఈ వాల్స్ కి ఎలా పెట్టాలి అని ఐడియా తోటి ఇది బాగుంటది అన్నట్టుగా ఇది కొన్నారు. చూసారా అండి, ఇక్కడ వాల్ కి ఇలా సెటప్ చేశారు. ఇక్కడ చూడండి, నాకు కొంచెం అన్ని వింత వింతగా అనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇది మన మెట్ల గోడ. ఇది ఈ కుక్ అని రియల్ కుక్ అనుకుంటారు అందరు. నేను ఇందాక వచ్చినప్పుడు రియల్ కుక్కే అనుకున్నాను. చూడండి డాగ్, ఇది మా ఇంటికి కాపలా. ఇవన్నీ ఆక్సిజన్ మొక్కలు. ఆక్సిజన్ ఇది తీసి వేరే దాంట్లో పెడదామని అట్లా పెట్టి. చూడండి, ఈ ప్లేస్ కూడా వేస్ట్ కాదమ్మా? ఇది కాదు, క్రోటన్. క్రోటనేనా? ఓకే, నేను అల్లం అనుకున్నాను. చూడండి, మళ్ళీ ఇంటి దగ్గర నుంచి మెయిన్ డోర్ నుంచి కిందికి రాగానే మళ్ళీ ఇక్కడ ఒక సెక్షన్. ఇది చిన్న టేబుల్ ఉండే ఇంట్లో, స్టాండ్ లాగా. అన్ని చిన్నవన్నీ సమ్మర్ లో సేవ్ అవుతాయి బాగా అని చిన్నవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నారు. మొత్తం క్రోటన్సే. ఆక్సిజన్ వస్తుంది, ఈ మూల ఒక కల వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది, కల వస్తుంది. కాకపోతే ఇక్కడ మీకు అన్ని కూడా ఏమంటారు, వేస్ట్ బాక్సెస్. అమ్మ మీరు కలర్ వేసుకున్నారా? నేనే అమ్మ, అన్నిటికి నేనే వేసుకుంటా. బిర్యానీ కుండా కొన్ని కర్డ్ బకెట్స్ అనొచ్చు. ఇక్కడ మళ్ళీ బిర్యానీ పాట్స్, బిర్యానీ పాట్స్, అట్లా రకరకాల. ఏది వేస్ట్ పోదు. ఈ లీఫ్ ఏదో పెద్దగా ఉందమ్మా, ఏంటది? ఇది క్యాట్ ప్లాంట్ అనో ఏదో చెప్పారు నాకు. ఇది చూడాలి, గూగుల్ సెర్చ్. ఇది మీరు పేరు తెలుసుంటే కామెంట్ చేసి చెప్పండి, అదేం మొక్క. సాధిక, ఇది చూసావా? ఇది ఏంటో కనుకో. ఇది నేను చిన్నప్పుడు చూసానమ్మా, ఫిల్టర్ అనుకుంటున్నాను. అదేనా? రామా ఫిల్టర్. దీంట్లో కూడా మనం మొక్కలు పెంచవచ్చు. కాబట్టి గార్డెన్ కి ఏదైనా పెంచవచ్చు. ఏ దేంట్లో అయినా చిన్న కుండీలు గానీ దేని గానీ మనం యూజ్ చేసుకోవచ్చు. అమ్మా ఇది మళ్ళీ డ్రైనేజ్ పైప్ కదా? ఇది కూడా డ్రైనేజ్ పైప్. అవి ఎలా అమ్మా, మీరు కొన్నారా లేకపోతే? కొన్నారు. ఓకే. చూసారా అండి, ఎవరైనా ఇలా రామా ఫిల్టర్ ఎవరైనా వాడి ఉంటే కామెంట్ చేసి చెప్పండి. అంటే మీరు మొక్కలకు కాదండి, వాటర్ కోసము వాడిన వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా ఉంటే కామెంట్ అలా యూజ్ చేసుకోవచ్చు అండి. అలా మేము ఇది చూపిస్తున్నాము. ఎందుకంటే చెట్లు పెంచుకోవడానికి ఏదైనా పాసిబుల్, ఇట్లా దేంట్లో అయినా పెంచుకోవచ్చు అన్న ఒక ఐడియా కోసం మీకు ఈ రామా ఫిల్టర్ చూపించాము. అమ్మా ఇది ఏం మొక్క అమ్మా? ఇది క్రోటనేనా? ఓకే. ఇక్కడ నెక్స్ట్ అరే పూలు పూసాయి. నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా బాగుంది ఫ్లవర్. ఇది ఇక్కడ మూలకి ఏం పెట్టాలా అని ఆలోచించి ఇది పెట్టాను. ఓకే. ఇది రాధా గారు అని ఒక ఫ్రెండ్ ఇచ్చారు. ఇది చూడండి, ఇది మట్టిదే కదా? మట్టిదే. చూడండి అది ఎంత పెద్దగా ఉందో పాట. ఈ కార్నర్ కి అది కరెక్ట్ గా సెట్ అయిపోయింది. దానికి మీరు ఏమంటారు, డ్రైన్ ప్లేట్ పెడతారు కదా, ఇక్కడ ఏం పెట్టారో చూడండి అమ్మ ఒకసారి. మన బకెట్ ది క్యాప్ ఉంటుంది కదండి, అది. ఓకే, నెక్స్ట్ కిందికి వెళ్తున్నాము. మెట్ల పైనే కాదండి, కింద కూడా మొక్కలు పెంచారు. అవి ఎలా పెంచారో ఒకసారి చూద్దాం మనము. అమ్మ ఇది ఏం మొక్క? ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? చూస్తుంటే మామూలుగా అనిపించట్లేదు. ఇది 20 years అంటమ్మా. మా బాబు ఫ్రెండ్ ఒక అబ్బాయి బాగా చెట్లు వేస్తాడు. చూసి ఒక రోజు కార్లో తీసుకొచ్చి ఇచ్చాడు నాకు. ఇంత పెద్ద చెట్టు అసలు ఎట్లా మోసాడు అబ్బా అనిపించింది. అది చూడు, టబ్బు 100 రూపీస్ టబ్బు మంది. 20 years ప్లాంట్ అమ్మా ఇది. మీరైతే అబ్బాయి ఢిల్లీ వెళ్ళిపోయాడు, సివిల్స్ చేస్తున్నాడు. అయితే నాకు టైం లేదమ్మా, నువ్వు పెంచుకో అని నాకు గిఫ్ట్ ఇచ్చాడు. ఓకే, ఆ అబ్బాయికి థ్యాంక్స్ చెప్పాలి. 20 years మొక్క పాడవకుండా బయట పడేయకుండా మీకు ఇంట్రెస్ట్ ఉందని తీసుకొచ్చి ఇవ్వడం అనేది గ్రేట్. అది కొంతమంది ఏముంది వెళ్ళిపోతున్నాను కదా వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఇది మర్రి చెట్టు చూడండి. దానికి చాలా మంది ఏదో టైంలో వీటికి పూజలు కూడా చేస్తారట. నాకు అంత ఐడియా లేదు. ఒక ఫ్రెండ్ అన్నారు, బా ఇంత మంచిగా పెట్టుకున్నారు మీరు అని. ఇది మంచి ఆక్సిజన్ మొక్క అమ్మ. ఇవి పిట్టలవి మీరు పెట్టారా? మీరు ఇందాక అక్కడ పిట్టలు పెట్టాయి అన్నారు, మరి ఇక్కడ మీరు పెట్టారా? పిట్టలే పెట్టాయా అనేసి నాకు డౌట్ వచ్చింది. నేనే పెట్టాను. ఊర్లకు పోయినప్పుడు దొరుకుతాయి ఊర్లలో. చెట్టు మించి తీసుకొని వచ్చారా? కొన్నవి కాదు, నేచురల్ గా పెట్టినవే. అవి తీసుకొచ్చి మీరు ఇక్కడ పెట్టారు. గుడ్లు పెట్టి వచ్చినాక బయటకు వెళ్ళిపోతాయి, ఇంకా అవి యూజ్ చేయవు. అవునా? వీటి ఐడియా ఎంత బాగుంటది అంటే, ఇంజనీరింగ్ కూడా ఇంత మంచి ఐడియా ఉండదేమో.
ఇంత బాగా ఒక్కొక్క పీసుని తెచ్చి ఇలా గూడు కడతాయి చాలా కదా. మనకు కూడా అంత టెక్నిక్ మనుషులకు కాదు, పక్షులకు కూడా ఉన్నది. పక్షులను చూసే కదమ్మా ఏరోప్లేన్ మొదలు పెట్టింది. అమ్మ ఇప్పుడు ఇవి ఏ ఊరు నుంచి తీసుకొచ్చారమ్మా? అది వరంగల్ అండి. మీరు వరంగల్ అంటే గుర్తొచ్చింది. అసలు మీరు ప్రాపర్ హైదరాబాదేనా? లేదు, బర్త్ గుంటూరు, పుట్టి పెరిగి చదువులు అన్ని వరంగల్. వరంగల్. మీ వరంగల్ వాళ్ళకి అందరికి హాయ్ చెప్పండి ఒకసారి. వరంగల్ దగ్గర ఒక పల్లెటూరు అన్నమాట, నెక్కొండ. నెక్కొండ అక్కడ స్టడీ, వరంగల్ లో తర్వాత ఇంటర్, అలా వరంగల్. అక్కడ నేను అటు ఆంధ్ర కాదు, ఇటు తెలంగాణ కాదు. ఇక్కడ ఇంకొక విచిత్రం చెప్తానండి మీకు. అమ్మే కాదు వరంగల్, నేను పుట్టి పెరిగింది కూడా వరంగలే. వరంగల్ పక్కన ఒక పల్లెటూరు. చూడండి, కో ఇన్సిడెంట్ అంటారు కదా, ఎక్కడో పుట్టాం ఎక్కడో పెరిగామని కాకుండా ఒకే ఊర్లో పుట్టాం, కానీ ఒకరికొకరు తెలియదు. ఈ వీడియో ద్వారా మీ ద్వారా నేను అమ్మని కలవడం జరిగింది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మన వరంగల్ వాళ్ళకి అందరికి నెక్కొండ అందరికి కూడా హాయ్. నెక్స్ట్ మొక్కలు చూపించండి. ఇప్పుడు ఈ ఎడీనియమ్స్ అన్ని కూడా మీరు గ్రాఫ్టింగ్ మీరే చేసుకున్నారన్న మొక్కలు ఇవేనా? ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయమ్మా? ఎన్ని కలర్స్? ఒక 7-8 వెరైటీస్ ఉన్నాయి. కలర్స్ కూడా అదే వెరైటీస్ అంటే కలర్స్ కదా. ఇందులో ప్లెయిన్ పింక్ వస్తాయి, వాటిని మనం అనదర్ చెట్టుకున్న దాన్ని బట్టి మనం గ్రాఫ్టింగ్ చేస్తాం. అట్లా ఇప్పుడు వేరే కలర్స్ వస్తాయి. అట్లా ఇప్పుడు వెరైటీ కలర్స్ ఉన్నాయి. కొన్ని పూసాయి కూడా ఉన్నాయా పూలు? ఓకే, చూద్దాం అవి కూడా. అమ్మ ఇప్పుడు ఇవన్నీ అన్ని ఆక్సిజన్ ప్లాంట్స్. అన్ని ఆక్సిజన్ ప్లాంట్స్. ఇవన్నీ ఆక్సిజన్ చూసుకోండి. అమ్మ ఇప్పుడు ఇవి క్రోటన్స్ కి మీరు సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు? సేమ్ అంటే 30-30 తీసుకుంటారు, కొంచెం ఇసుక కలుపుతారు. సేమ్ సాయిల్ మిక్స్, ఇసుక కలుపుతారు. ఓకే, వీటికి ఒక్క పైసా ఖర్చు ఉండదు. అవును. ఇవి అంటే ఇక్కడ మాత్రము నీడకి ఇవే పెరుగుతాయి కాబట్టి మనకు ఇవే పెంచుకోవాలి. నేను ఇక్కడ ఇంకొక విషయం అడగాలమ్మా. ఇప్పుడు అస్సలు ఎండ లేదు, కంప్లీట్ గా నీడే ఉంది, గాలి వెలుతురు ఉన్నా పర్లేదా? చీకట్లో అయినా ఈ మొక్కలు పెరుగుతాయా? కొన్ని పెరుగుతాయి, కొన్ని పెరగవు. ఇట్లా ఇప్పుడు ఇది గాలి వస్తుందా, వెలుతురు కూడా వస్తుంది. ఈ మొక్కలు మాత్రం బాగా పెరుగుతాయి. దాదాపు క్రోటన్స్ అన్ని గాలి వెలుతురు కొంచెం ఉంటే చాలు, ఎండ అవసరం లేదు, పెరుగుతాయి. ఓకే, క్రోటన్స్ లో కొన్ని మొక్కలు ఏమైనా చెప్పగలుగుతారా మా వ్యూవర్స్ కి? అంటే గాలి వెలుతురు వచ్చి పెరిగే మొక్కలు దాదాపు ఆల్మోస్ట్ అన్ని వస్తాయి. గాలి వెలుతురు ఇప్పుడు కంప్లీట్ ఏమీ లేదు. ఇండోర్ ఓన్లీ ఇంట్లో పెంచుకోవాలంటే జీజీ ప్లాంట్ ఒక్కటే మొక్క, మనీ ప్లాంట్. ఈ 2 మొక్కలు మీరు ఇంట్లో పెంచుకోవచ్చు. మిగతా అన్ని లిప్స్టిక్ కానివ్వండి, స్నేక్ ప్లాంట్ కానివ్వండి, సింగోనియం కానివ్వండి, అన్నిటికీ కూడా గాలి వెలుతురు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇది అన్నపూర్ణ మొక్క అంటారు. దీని పేరు అన్నపూర్ణ మొక్క. మీరు ఇది స్మెల్ చూసి చెప్పండి. దీన్ని బాస్మతి రైస్ స్మెల్ వస్తుంది. మనం మామూలుగా అన్నం వండేటప్పుడు ఒక 2 అమ్మ మన తెలంగాణలో ఈ స్మెల్ దేనికి వస్తుంది చెప్పండి, మీరు జస్ట్ గుర్తుపట్టండి. మన తెలంగాణ లాంగ్వేజ్ లో దీన్ని ఒకటి అంటారు. అవునా? జనరల్ గా ఇది అందరు అన్నపూర్ణ మొక్క అంటారు. కలికుండ. ఓకే. తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే కలికుండ అంటే ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి. జనరల్ గా దీన్ని అన్నపూర్ణ మొక్క అంటారు. ఇది మనం మామూలు రైస్ లో వేసి వండితే బాస్మతి రైస్ స్మెల్ అనేది వస్తుంది. మొన్న మా ఇంటికి గెస్ట్లు వచ్చారు, వాళ్ళకి చెప్పలే అసలు. నేను వైట్ రైస్ లో ఇది వేసి వండాను మామూలుగా బిర్యానీ టైప్. బాస్మతి రైస్ కాదు, చూస్తే తింటేనేమో బాస్మతి రైస్ వాసన వస్తుంది. ఏంది అంటే అప్పుడు చెట్టు చూపించే. వింటున్నారా అండి? కొత్తగా వచ్చే వాళ్ళకి ఇలాంటి సర్ప్రైజ్లు మనం ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇవి స్నేక్ ప్లాంట్. ఇవి కూడా మనం లోపల పెంచుకోవచ్చు. స్నేక్ ప్లాంట్స్, సింగోనియం. ఓకే, ఇంకా అవన్నీ స్నేక్ ప్లాంట్, పీస్ లిలీ ప్లాంట్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఎగ్లోనిమా ప్లాంట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అమ్మ ఈ బకెట్స్ అన్ని మళ్ళీ ఎక్కడి నుంచి? అవేరా అప్పటికే అవే ఫంక్షన్ హాల్లో పెరుగు బకెట్స్ చూడండి ఫ్రీగా వచ్చినాయి. అవును. ఎగ్లోనిమా మొక్క చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇది వచ్చేసి మనకి టీ ప్లాంట్ కదమ్మా, మహాత్మా ప్లాంట్, టీ ప్లాంట్ అంటారు. ఇది బర్డ్ ఆఫ్ ప్యారడైజ్. బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ మొక్క చూడండి. ఇక్కడ కార్ పార్కింగ్ విత్ మొక్కలు. అమ్మ మీరు గోడ కట్టించేటప్పుడు ఈ హైట్ పెట్టించుకున్నారా? అది ప్లాంట్స్ పెడతామని ఐడియా లేదు, పొట్టిగానే అలా పెట్టించాము. ఇప్పుడు నాకు యూజ్ అవుతుంది. జనరల్ గా అందరూ మట్టి వదిలేసుకుంటారు, మీరు
ప్లాన్ లేకుండే అట్లా గద్దె పెట్టి అండి. కలర్ ఎంత బాగుందో అమ్మ. ఇది కటింగ్ వస్తుందా ఇప్పుడు మనకి కట్ చేస్తే? కటింగ్ అంటే మనము దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేయాలంట. దాంట్లో వాటర్ పోయాయనుకో చెట్టు చచ్చిపోతుంది. అందుకని ఈ కటింగ్స్ తీయరు కూడా. ఒకసారి కటింగ్ చేస్తే దానికి సాఫ్ రాసి అలా అప్పుడు తీయచ్చు. వింటున్నారా అండి? ఇక్కడ ఒక మంచి టిప్ చెప్తున్నారు. ఎడీనియమ్స్ కట్ చేసినప్పుడు సాప్ రాయాలి, సాఫ్ ఫంగిసైడ్ రాయండి. సాఫ్ ఫంగిసైడ్ రాయండి, లేదంటే దాంట్లో వాటర్ వెళ్ళిపోతే మొక్క అనేది పాడైపోతుంది అనేసి అంటున్నారు. అడీనియమ్స్ మెయిన్ ఏంటంటే అడీనియమ్స్ ఎప్పుడైనా సరే వాటర్ ఎక్కువ ఇవ్వద్దండి. వీక్లీ వన్స్ ఇచ్చినా చాలు. ఇది ఎడారి మొక్క. దీన్ని ఎక్కడన్నా కొంచెం చీలినా లేదంటే కొంచెం ఇట్లా పగిలినా దాంట్లోకి వాటర్ పోయింది అనుకోండి చెట్టు చచ్చిపోతుంది. దానికి మీరు ప్లాస్టర్ వేసుకోండి, అప్పుడు చెట్టు బాగుంటుంది. ఇదొక టిప్ చూసారా? ఇదొక మంచి టిప్ అండి. ఇక్కడ చూడండి, మనం పైనుంచి చూసాం కదా మనీ ప్లాంట్ ఎంత పెద్దగా అయిపోయిందో. ఇక్కడ ఈ వీడియో ముందు ఒక వీడియో మనం చేసామండి. ఆ రోజు బోర్ వేస్తున్నారు అనేసి చెప్పేసి నేను సగం తీసుకొని వెళ్ళిపోయాను ఫుటేజ్. అయితే మళ్ళీ అమ్మకు ఫోన్ చేసి అమ్మ మేము మిగతాది ఉంది కదా అంటే అమ్మ ఊరు వెళ్ళొచ్చాక వారే కాల్ చేశారు. ఈజీగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు. అమ్మకి ఒకసారి థ్యాంక్స్ చెప్దాం. అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఇంకా మంచి మంచి ఐడియాస్తో మమ్మల్ని పిలవండి, మా వ్యూవర్స్ కోసం చూపించండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మీ మాటల్లో మా వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇక్కడ నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఒక్కొక్క ప్లాంట్ తీసుకొని దానివల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి మీకు అర్థమయ్యే రీతిలో నెక్స్ట్ వీడియో ఉంటుందండి. మనకు అర్థమయ్యే రీతిలో అమ్మ ఒక మంచి వీడియో ముందుకు తీసుకొద్దామని అనుకుంటున్నారు. అయితే ఆ వీడియో కావాలంటే కూడా కామెంట్ చేయండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్.